3,04,000 కోట్లతో తెలంగాణ ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరం కోసం బడ్జెట్ను ప్రవేశపెట్టింది. డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ను ప్రతిపాదించారు. గత బడ్జెట్తో పోలిస్తే ఈసారి 14,000 కోట్లు మాత్రమే పెరిగింది. వ్యవసాయం, పంచాయతీరాజ్ శాఖలకు భారీగా కేటాయింపులు చేశారు. కాంగ్రెస్ ఎన్నికల హామీ 6 గ్యారంటీల అమలు కోసం 56,000 కోట్లను కేటాయించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 3,04,000 కోట్లతో వార్షిక బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బడ్జెట్ను ప్రతిపాదించారు. వార్షిక బడ్జెట్ 3,04,965 కోట్లు కాగా అందులో రెవెన్యూ వ్యయం 2,26,982 కోట్లుగా చూపించారు. మూలధన వ్యయం 36,504 కోట్లుగా పేర్కొన్నారు. సంక్షేమము, అభివృద్ధి ప్రభుత్వానికి జోడుగుర్రాలుగా ఉండాలన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. అధికార పీఠం హోదాగా భావించడం లేదన్న బట్టి అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలో సవాళ్లను అధిగమించామని చెప్పారు. అంబేద్కర్ సూచించిన నైతిక విలువలు పాటిస్తూ ప్రజాపాలన సాగిస్తున్నామన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు పన్నుల పంపిణీలో తగ్గుతున్న వాటాపై బడ్జెట్ ప్రసంగంలో బట్టి ఆందోళన వ్యక్తం చేశారు. అభివృద్ధిలో ముందున్న రాష్ట్రాలకు తక్కువ నిధులు కేటాయించడం అన్యాయమన్నారు. దేశ ఆర్థిక వృద్ధికి దోహదపడుతున్న రాష్ట్రాలను ప్రోత్సహించాలని కేంద్రాన్ని కోరారు. రాష్ట్రాలకు పన్నుల పంపిణీ విధానాన్ని హేతుబద్ధంగా మార్చాలన్నారు బట్టి విక్రమార్క. కేంద్ర పన్నుల పంపిణీల్లో రాష్ట్రాలకు న్యాయమైన వాటా కల్పించాలని, అలాగే రుణ స్థిరత్వం, మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు సామాజిక సంక్షేమ కార్యక్రమాలకు మరింత ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేసింది. కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న సెస్సులు, అదనపు ఛార్జీల వల్ల రాష్ట్రాలకు వస్తున్న ఆదాయం గణనీయంగా తగ్గుతుంది అన్న విషయాన్ని కమిషన్కు వివరించాం. ప్రస్తుతం రాష్ట్రాలకు ఇస్తున్న 41% పన్నుల వాటాను 50% పెంచాలని ప్రతిపాదించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు కేంద్రంగా మారిందన్నారు ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క. సీఎం రేవంత్ బృందం దావోస్లో పర్యటించి పారిశ్రామికవేత్తలను తెలంగాణకు ఆహ్వానించిందని వెల్లడించారు. 16 అగ్రగామి కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుందని బట్టి తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే పెట్టుబడులకు గొప్ప ఆకర్షణ కేంద్రంగా మారింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆధ్వర్యంలో దావోస్లో జనవరి 2025లో జరిగిన వార్షిక సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మరియు మన ఐటీ పరిశ్రమల శాఖ మంత్రులు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు పాల్గొని ప్రపంచ పారిశ్రామికవేత్తలను కలిసి వారిని మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆహ్వానించడం జరిగింది. ప్రజల కోసం బాధ్యతగా వ్యవహరిస్తున్నామని చెప్పిన బట్టి రైతు భరోసాకు 18,000 కోట్లు, వ్యవసాయ రంగానికి 24,439 కోట్లు, పౌర సరఫరాల శాఖకు 5,734 కోట్లు కేటాయించినట్లు వివరించారు. పంచాయతీరాజ్ శాఖకు 31,605 కోట్లు, మహిళా శిశు సంక్షేమ శాఖ 2,862 కోట్లు, షెడ్యూల్ కులాల సంక్షేమానికి 40,232 కోట్లు, షెడ్యూల్ తెగలకు 17,169 కోట్లు, వెనుకబడిన తరగతుల సంక్షేమానికి 11,405 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. అయితే 6 గ్యారంటీల్లో ఉన్న పెన్షన్ పెంపు, తులం బంగారం ప్రస్తావన బడ్జెట్లో కనిపించలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న శాఖలకు ఎక్కువ మొత్తం కేటాయించగా కొండా సురేఖ, శ్రీధర్ బాబు దగ్గర ఉన్న శాఖలకు తక్కువ కేటాయింపులు జరిగాయి.